బారా నేడును సంతు ఖచ్చితంగా మాత్రం పనిష్మెంట్ ఏం లేదు. ప్రమోషన్ చేసి వాళ్ళకు రాజమర్యాదలు చేస్తున్నాడు ఈ రాష్ట్రంలో. అది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు. అలా కాకుండా పనిష్మెంట్ ఇచ్చే విధంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఆలోచించాలి. ఒకప్పుడు రాష్ట్రంలో చూస్తే వేల రూపాయలు మాత్రమే తీసుకున్నాడు, ఇప్పుడు కోట్ల రూపాయలు తీసుకుంటాడు. లక్షలు కాదు కోట్ల రూపాయలు తీసుకున్నాడు. అదేవిధంగా ఆడవారితో సమానంగా మగవారితో సమానంగా ఆడవారు కూడా లంచాలు తీసుకుంటాడు. మీకు రిజర్వేషన్ ఉంది, మాకు కూడా 50% రిజర్వేషన్ ఉంది, మేము కూడా మేమేం తక్కువ అని చెప్పేసి ఇంతకుముందు ఆడవాళ్ళు తీసుకునే దాకా తక్కువ లేదు. అంటే మహిళలు మనకి ఇచ్చవచ్చడం లేదు, కానీ మహిళలు కూడా మేమంటే మేము ముందుకు వస్తున్నాడు. అంటే వరంగల్ జిల్లాలో చూస్తే ఈ మధ్య 3 అధికారులు జిల్లా స్థాయి సబ్ రిజిస్టర్లు 2 పట్టుబడ్డారు, సీనియర్ పట్టుబడింది మహిళలు. అంటే మాకు రిజర్వేషన్ ఉంది, లంచాలు తీసుకుంటున్నారు, వీళ్ళు కూడా ముందు వస్తున్నారు. అంటే దేశంలో చూస్తే అవినీతి అనేది ట్రాన్స్పరెన్సీ అనేది 2023 సర్వేలో చూస్తే ప్రపంచ స్థాయిలో 180 దేశాలు పాల్గొంటే అందులో భారతదేశానికి 93వ స్థానం వచ్చింది. ఏ స్థాయిలో భారతదేశం అభివృద్ధి చెందుతుందో మనం ఆలోచించాలి. మా నాన్న నాకు నీ పుట్టినప్పుడు డెత్ సర్టిఫికేట్ జనరల్ సర్టిఫికేట్ అయితే మా నాన్న లంచం ఇచ్చి తీసుకుంటే, అదే మా నాన్న చనిపోతే డెత్ సర్టిఫికేట్ నేను కూడా లంచం ఇచ్చి తీసుకునే పరిస్థితి భారతదేశంలో ఉంది. ఇదే డిజిటల్ ఇండియా అంటున్నాం మనం. భారతదేశం అభివృద్ధి చెందుతుంది ఇందులో అవినీతిలో మాత్రమే. ఇలాంటి అవినీతిని ప్రతి పౌరుడు ప్రతి ఒక్కరూ ప్రశ్నించి ఈ లంచగొండితనాన్ని ఈ అవినీతిని రూపుమాపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధుల్ని, అధికారులని, పౌరుల్ని ప్రతి ఒక్కరిని వెనక్కుంటున్నాను. ఈ ర్యాలీ 1000 స్తంభాల గుడి నుండి అంబేద్కర్ స్టాచ్యూ కొనసాగుతుంది.